పొద్దు పొద్దున్నే అల్లారం మోగకముందే మా వాడొచ్చి నన్ను లేపిండు. ఈ రోజే స్టార్ట్ అయింది మన డే 1 కొత్త ఫ్లాట్ లో. లేసాక వీడిని వాకింగ్ అని తీసుకపోతే వీడు నాతో రన్నింగ్ చేపించిండు. మనోడి కార్యక్రమాలు అన్నీ అయిపోయాక బాల్కనీకి వచ్చి విటమిన్ డి తీసుకున్నాం కాసేపు. అన్న డైలీ వాటర్ ఇంటేక్ కోసం మార్నింగ్ ఒక బాటిల్ కంప్లీట్ చేశా. ఇంకా కొన్ని గ్రోసరీస్ కోసం మార్ట్కి వెళ్ళిపోయినా. తీసుకొచ్చి ఇంటికి రాగానే బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేసిన. పాలు వేడి చేసి నేను ఓట్ మీల్ చేసుకున్నా. మా వాడికి పాలు పెడిగ్రీ పెట్టేసిన. బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయ్యాక వర్క్ స్టార్ట్ చేసేసా. ఇన్ని రోజులు లేకపోయేసరికి ఇల్లు మొత్తం దుమ్ము దుమ్ము ఉండే. అంత ఊడ్చేశాక ఇంత దుమ్ము వస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మొత్తం ఊడ్చినాక మప్పుతో క్లీనింగ్ స్టార్ట్ చేసిన. నేను పనంతా చేస్తుంటే వాడు చిల్ అయితే సినిమా వస్తుంది. మొత్తం క్లీన్ చేసేసాక ఇదే పరిస్థితి. వాటర్ మొత్తం డార్క్ అయ్యాయి. క్లీనింగ్ అంతా అయ్యాక స్నానం చేసి చికెన్ తీసుకురావడానికి వెళ్ళిన. కూరగాయలు కట్ చేసి కుకింగ్ మొదలు పెట్టిన. చికెన్ పొయ్యి మీద వేసి ఒక 10 మినిట్స్ కుక్ అయ్యాక మసాలాలు వేసి ఇంకో 10 మినిట్స్ సిమ్ లో పెట్టిన. అంతే అయిపోయింది. రైస్ కూడా టైంకి అయింది. బాయ్ వెయిట్ చేస్తుండు ఫుడ్ కోసం. నా మీల్ మెజర్ చేసుకుని బాయ్కి పెడిగ్రీ రైస్ పెట్టేసిన. ఈరోజు సండే మధ్యాహ్నం వరకే జిమ్ క్లోజ్ అయిపోతాయి. నా పనులేమో మధ్యాహ్నం వరకు అవ్వలేదు. ఏదైనా యాక్టివిటీ కోసం జిమ్ తో ఫుట్బాల్ ఆడినా. ఇంకా వాడు బాల్ పట్టుకొని అస్సలు వదలలేదు. ఇక మన సామాన్లు కూడా ఊరి నుండి ట్రాలీలో వచ్చేసినాయి. లిఫ్ట్ లో ఎక్కించి మీదికి పట్టుకొచ్చా. సామాన్లన్నీ ఒక్కొక్కటి తెచ్చేలోపు లిఫ్ట్ కిందికి పోయి మళ్ళీ పైకి కూడా వచ్చింది. మళ్ళీ వేరే లిఫ్ట్ ఎక్కి కిందికి పోయి మీదకి వచ్చిన. జిమ్ కి వెళ్ళకపోయినా వర్కౌట్ బాగానే అయింది. ఈ రోజు సామాన్లన్నీ చదివేసరికి ఈవినింగ్ అయ్యింది. చాలా ఆకలి మీద ఉండే. సో ఇద్దరం డిన్నర్ లాగించేసాం. తినేసి ఈవినింగ్ వాక్ వెళ్ళాం. ఈసారి మా వాడు పర్లేదు వాకింగ్ చేయించాను. ఇంకా పడుకోవడానికి సెటిల్ అయ్యాం. ఎడిటింగ్ అయ్యాక నేను కూడా స్లీప్ వేసా.